కోట్ల రూపాయలు. సరే, ఇంకో 12,000 కోట్ల రూపాయలు నేను ఈవెన్ ఇఫ్ ఐ అస్యూమ్ దట్ జనవరిలో ఫిబ్రవరిలో చేసిండు అనుకుంటే కూడా సరే, మరి ఇంకా 47,000 కోట్లు అంటే 20,000 ఇంకా 27,000 కోట్లు చేసిండు అని చెప్పని అనుకుందాం. ఆయన చెప్పింది ఏంటి అంటే మొత్తం 3,30,000 కోట్ల రూపాయల అప్పును కట్టినా అని చెప్పిండు. నేను ఐ వాంట్ యూ టు గో త్రూ. దెర్ ఆర్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్. ఒకటి ఎఫ్ఆర్బిఎం లోన్స్ అని, అంటే ఎఫ్ఆర్బిఎం నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి ఒక పరిధికి లోబడి తీసుకునేటువంటి ఒక ప్రభుత్వం తీసుకునేటువంటి ఒక లోన్స్ అవి, కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ పర్మిషన్తో. రెండవది గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రైజ్డ్ బై ఎస్పీవీస్ బట్ ఆర్ సర్వీస్డ్ బై ద గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ వాటిని రీపే చేసేటువంటిది కెపాసిటీ కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది అని చెప్పని. మూడవ లోన్ చూడండి మీరు, అందులో గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రైజ్డ్ బై ఎస్పీవీస్ అండ్ సర్వీస్డ్ బై దెమ్ ఓన్లీ. గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది కానీ వాళ్ళే రీపే చేసుకుంటారు. ఒకటేమో ఎఫ్ఆర్బిఎం లోన్, రెండోదేమో ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది, ప్రభుత్వమే మళ్ళా రీపే చేస్తుంది స్పెషల్ పర్పస్ వెహికల్స్కి. థర్డ్ ఏమో గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ ఉంటాయి విచ్ ఆర్ రైజ్డ్ బై ఎస్పీవీస్ బట్ రీపే చేసేటువంటిది వాళ్ళకు వాళ్ళే రీపే చేసుకుంటారు. నాలుగోది నాన్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ పెయిడ్ బై ది కార్పొరేషన్స్. ఇది అసలు తిరకాసు. దయచేసి మీడియా మిత్రులు అర్థం చేసుకొని ప్రజలకు అర్థం చేయించాలని చెప్పని నేను కోరుతున్నా. నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకుంటున్న అబద్ధాలు ఆడకుర్రా నాయనా. మీరు పెద్ద పదవుల్లో ఉన్నారు, రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నారు. కేవలం కేసీఆర్ గారిని బదనాం చేయడం కోసము, గత ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడం కోసం 8 లక్షల కోట్లు అప్పు చేసిండు, 8 లక్షల కోట్లు అప్పు చేసిండు అని చెప్పని అబద్ధాలు ఆడినరు. ఆ అబద్ధం తప్పు అని చెప్పని సిఏజీ రికార్డ్స్ చెప్పినాయి, ఆ అబద్ధం తప్పని చెప్పని పార్లమెంట్ చెప్పింది, ఆ అబద్ధం తప్పని చెప్పని వాళ్ళ బడ్జెట్ రికార్డ్సే ఇవాళ స్పష్టంగా చెప్తున్నటువంటి ఒక పరిస్థితి మీరు చూడండి. టోటల్గా ఇంకో అయితే అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటా ఉన్నారు, నేను 3,30,000 కోట్ల రూపాయల అప్పు కట్టినా అని చెప్పని అన్నారు. ఎఫ్ఆర్బిఎం లోన్స్కు వీళ్ళు కట్టినటువంటి ఒక ప్రిన్సిపల్ అమౌంట్ చూడండి అన్న, 5th కాలంలో ఉంటుంది, 40,660 రూపాయలు. ఇంట్రెస్ట్ ఏమో 56,350 కోట్ల రూపాయలు. మొత్తం వెరచి 97,000 కోట్ల రూపాయలు. 40,660 కోట్ల రూపాయలు, 56,350 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ అమౌంటు. ప్రిన్సిపల్ అండ్ దెన్ ఇంట్రెస్ట్ కలిపినట్టయితే 97,000 కోట్ల 10 రూపాయలు. ఇది ఎఫ్ఆర్బిఎం పరిధిలో తీసుకున్నటువంటి ఒక లోన్లకు గత 24-25 నెలలుగా ఈ ప్రభుత్వం రీపే చేసినటువంటిది అండర్ ద కేటగిరీ ఆఫ్ ఎఫ్ఆర్బిఎం. రెండవది గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రైజ్డ్ బై ఎస్పీవీస్ బట్ ఆర్ సర్వీస్డ్ బై ద గవర్నమెంట్. గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ గవర్నమెంటే రీపే చేసినటువంటిది కనుక చూసినట్టయితే 47,043 కోట్ల రూపాయలు, 23,689 కోట్ల రూపాయలు వెరచి అది 70,732 కోట్ల రూపాయలు. అంటే ఎంత రీపే చేసిందన్న వీళ్ళు ప్రభుత్వము? వాట్ గవర్నమెంట్ హ్యాస్ రీపేడ్. ప్రభుత్వం రీపే చేసినటువంటిది 1,67,742 కోట్ల రూపాయలు మాత్రమే. ఇక కింద చూడరన్న, గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ which are raised by SPVs, serviced by them only. ఆ స్పెషల్ పర్పస్ వెహికలే వాళ్ళకు వాళ్ళు కట్టుకున్నటువంటిది మొత్తం లోన్ మీరు ఇంట్రెస్ట్ను తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్ కలిపినట్టయితే 1,02,744 కోట్ల రూపాయలు. తర్వాత నాన్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ పెయిడ్ బై ద కార్పొరేషన్స్, వాళ్ళకు వాళ్ళే తీసుకుని వాళ్ళకు వాళ్ళే కట్టుకున్నటువంటి ఒక లోన్లు అవి వచ్చేసి మీకు మొత్తం మీద 33,717 కోట్లు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డిని, ఇది ఎట్లుంటుందంటే మందికి పుట్టిన పిల్లగాన్ని నా కొడుకు అని చెప్పని పేరు పెట్టుకున్నట్టు ఉంటుంది. ఇది బూత్ సామెత చెప్పకూడదు, బట్ ఐ హ్యావ్ టు కంపేర్ దిస్. కార్పొరేషన్స్ ఆర్ రీపేయింగ్ ద లోన్స్, స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఆర్ రీపేయింగ్ ద లోన్స్. సెల్ఫ్ రిలయంట్, సెల్ఫ్ సస్టైనబుల్ కార్పొరేషన్స్ కానీ స్పెషల్ పర్పస్ వెహికల్స్ కానీ వాళ్ళకు వాళ్ళు లోన్లు తీసుకొని వాళ్ళు కట్టుకునేది కూడా నేనే కట్టినా అని చెప్పని ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడుతుంటే 3,30,000 కోట్ల రూపాయలు నేను అప్పు తీర్చేసిన అని చెప్పనంటే ఏం చెప్తా ఉన్నాడు? వాళ్ళు చేసిన అప్పును నేను అప్పు తెచ్చి ఆ అప్పును మళ్ళీ నేను కడుతున్నా అని చెప్పని చిల్లరగా అబద్ధాలు ఆడాడు. వాట్ హీ హాజ్ యాక్చువల్లీ పెయిడ్ ఇన్ ద లాస్ట్ 24 months ఈ లెక్క ప్రకారం ఏంటి అంటే 1,67,742 విచ్ ఇన్క్లూడ్స్ ప్రిన్సిపల్ అమౌంట్ అన్న. అంటే ఎంత అవుతుంది దగ్గర 24 నెలలతో కంపేర్ చేస్తే, ఇది క్యాల్కులేట్ చేస్తే ఇట్ విల్ నాట్ బీ ఈవెన్ మోర్ దెన్ 8,000 crores కంటే ఎక్కువ ఉండేటువంటి ఒక పరిస్థితి ఉండదు.
ప్రిన్సిపల్ అమౌంట్, తర్వాత అది దీంట్లో కూడా మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినట్టు ఒక అప్పు 67,000 కోట్లు ఉంటే దాంట్లో కూడా లాంగ్ టర్మ్ లోన్స్ ఉంటాయి. ఆ లాంగ్ టర్మ్ లోన్స్ కూడా బహుశా ఇందులో వస్తే రావచ్చు కూడా, బికాజ్ వీ డోంట్ హ్యావ్ ద డేటా ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఎందుకు అబద్ధాలు ఆడతారు మీరు ఇట్లా? ఒక్కొక్కరు ఎట్లా మాట్లాడింది మీకు గుర్తుంది కదా, ఈ 2.5 సంవత్సరాల కాలంగా. కేసీఆర్ గారు 8 కోట్ల అప్పు చేసిండ్రు, మేము నెలకు 20,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి నెలకు 20,000 కోట్ల రూపాయలు, 10,000 కోట్ల రూపాయలు మేము అప్పులే కడుతున్నామో మిత్తులే కడుతున్నామని చెప్పిండ్రు. సిగ్గుందా మీకేమన్నా? మీ సోషియో ఎకనామిక్ రిపోర్టే చెప్తా ఉన్నది. మీరు కట్టినటువంటి ఒక ప్రిన్సిపల్ అమౌంట్, రీపేమెంట్ చేసినటువంటి ఒక ఇంట్రెస్ట్ అమౌంట్ 1,67,000 crores అయితే మీరు ఏ రకంగా నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మా ప్రభుత్వం 3,30,000 కోట్ల రూపాయలు కట్టిందని చెప్పుకోవడానికి మనసెట్లో వస్తుంది రేవంత్ రెడ్డి గారు? ఏమైనా కొద్దిమన్నా సిగ్గు శరం ఉండాలి మాట్లాడితే. By sitting on a position of a chief minister, how can you lie and distort your own socio-economic survey report that was prepared by the government of Telangana? కేసీఆర్ గారిని బదనాం చేయడం కోసం కూడా నువ్వు అబద్ధాలు ఆడతావు, అసెంబ్లీ వేదికగా అబద్ధాలు ఆడతావా? కట్టిందేమో 1,67,000 రూపాయలు, 1,67,000 కోట్ల రూపాయలు. నువ్వు క్లెయిమ్ చేస్తున్నటువంటిది 3,30,00,000 రూపాయలు. బ్లడీ దిస్ హాస్ బీన్ రీపేడ్ బై ది కార్పొరేషన్స్. వాళ్ళు ఇప్పుడు ఆర్టీసీ ఉంటుంది, లేకపోతే జెన్కో ఉంటుంది, వాళ్ళు డబ్బులు సృష్టిస్తారు, ఆ డబ్బులు లోన్ తెచ్చుకుంటారు, మళ్ళీ వాళ్ళు రీపే చేసుకుంటారు. సివిల్ సప్లైస్ ఫర్ దట్ మ్యాటర్. వాళ్ళు కట్టే అప్పును కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టింది అని చెప్పని ఇట్లా బదనాం చేయటం న్యాయమా చెప్పరు? ఇది బట్టగాల్చి మీదేసినట్టు కాదా రేవంత్ రెడ్డి గారు? అది కూడా అసెంబ్లీ సాక్షిగా. నేను చిన్న విషయం చెప్తా, తెలంగాణ ప్రజలకు కూడా తెలియాలని చెప్పని. నేను మొన్న గవర్నర్ గారి ప్రసంగానంతరం ధన్యవాదం మోషన్ మూవ్ చేసినప్పుడు ఐ సెడ్, గవర్నర్ ప్రసంగం అంతా అబద్ధాలు ఉన్నాయని అన్నా. నేను ఇంతే అన్నాను, అబద్ధాలు ఉన్నాయి, అబద్ధాల చిట్టా అన్నా. ఇక అంత పెద్ద మనుషులు లేచిండ్రు, పటేల్ అంతా లేచి నిలబడి, ధన్మన్ నిలబడి, నువ్వు అబద్ధం అంటున్నావు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు, దిస్ ఇస్ అగైన్స్ ది ప్రొసీడింగ్స్ అండ్ ద ప్రాసెస్ అండ్ ప్రొసీజర్స్ ఆఫ్ ది పార్లమెంట్, కాబట్టి నువ్వు ఇట్లా మాట్లాడొద్దు అని అంటే, సరే అయ్యా నేను అబద్ధం అయితే నేను విత్డ్రా చేసుకుంటా, మరి ఏమనాలా, మరి ఉన్నది లేనట్టు అంటే ఏమనాలంటే సత్యదూరం అనాలా అన్నారు. సరే భయ్ సత్యదూరమే అంటున్నాను, నేను సత్యదూరమే అన్నా. దీన్ని ఏమనాలి రేవంత్ రెడ్డి గారు చెప్పాలా? నేను అబద్ధాన్ని అబద్ధం అంటే పార్లమెంటరీ లాంగ్వేజ్ కాదు, డిరగేటరీ లాంగ్వేజ్, అండ్ దెన్ ఇట్ విల్ బి అవుట్ ఆఫ్ ద రికార్డ్స్ అని చెప్పారు. ఇది రికార్డులో ఉంది వాళ్ళ. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వీడియో, దిస్ ఇస్ ఫ్రమ్ ద ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ. నేను 3,47,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినా, అందులో 3,30,000 రూపాయలు నేను కట్టినా అని చెప్పని అబద్ధం ఆడుతుంటే ఎవరికి పోయి చెప్పుకోవాలా? ఏ తలకాయ పోయి ఏ రాయి గుడ్డుకొని చచ్చిపోవాలా? ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడితే ఇట్లా కేవలం వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం. హీఈస్ ట్రయింగ్ టు ప్రూవ్ ఎ పాయింట్, యూ షుడ్ అండర్స్టాండ్. నేను 3,47,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి 3,30,000 కోట్ల రూపాయలు నేను అప్పు తీర్చినా, కేవలం 17,000 కోట్ల రూపాయలు మాత్రమే నేను ప్రజల కోసం వాడుకున్నా అని చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు అంటే, ఐ డోంట్ హ్యావ్ మనీ ఫర్ మహాలక్ష్మి పథకం. మా అమ్మలకు నేను 2,500 రూపాయలు ఇచ్చే మహాలక్ష్మి పథకానికి కానీ, నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఇచ్చే ఒక పథకాలకు కానీ, లేకపోతే పెన్షన్లు 4,000 రూపాయలు ఇవ్వడానికి కానీ, మొత్తం గ్యారంటీలు అమలు చేయడానికి కానీ, లేకపోతే 420 వాగ్దానాలు అమలు చేయడానికి కానీ నాకు చేతగా